నేను ఇప్పుడు వెళ్ళే శ్రీశైల క్షేత్రం ఒక టెంపుల్ కాదు, లక్షల సంవత్సరాల తపస్సు, దేవతల చరిత్ర, శివుని నిత్యం సన్నిధానం కలిసిన దివ్యభూమి. మరి ఈ పర్వతం మీద శివుడు ఎందుకు నివాసం చేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం పురాణాల్లో దాగి ఉంది. స్కంద పురాణంలో చెప్పబడిన ప్రకారం కైలాసంలో ఒకరోజు శివపార్వతులు తన ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కుమారస్వామిని పిలిచారు. వాళ్ళకి ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటంటే, ఎవరు ముందుగా ప్రపంచాన్ని మొత్తం తిరిగి వస్తారో వారికి ప్రథమ పూజ్య, మొదటి పూజ మరియు ప్రత్యేక గౌరవం దక్కుతుంది అని చెప్తారు. కుమారస్వామి తన మయూర వాహనంపై వేగంగా బయలుదేరుతాడు. గణేశుడు మాత్రం కొన్ని క్షణాలు ఆలోచించి తరువాత శివపార్వతులు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. నాకు తల్లిదండ్రులే ప్రపంచం, ఆ జననం ముందు వేగం ఓడిపోయింది. శివుడు పార్వతి వీళ్ళిద్దరే కదా బ్రహ్మాండం. ఆయనకి ఆ ఆలోచన వచ్చి ఆయన ప్రదక్షిణాలు చేయడం వల్ల అప్పుడు శివుడు గణేశుడే ప్రథమ పూజ్యం పొందే అధికారం ఉందని అందరికీ చెబుతాడు. అప్పటి నుంచి మన హిందువులందరూ తరతరాల నుంచి వచ్చే పద్ధతి, ఏ పూజ అయినా సరే ముందు గణేశుడిని పూజించి తర్వాత ఇతర దేవతల్ని పూజిస్తారు.